వాస్తవం ఇవాళ ఎవరికీ తెలియదు. ఆ వాస్తవాన్ని దాచిపెట్టి ఇవాళ ఏం జరుగుతుందంటే మీడియా ప్రపంచంలో ఓ చిన్న తప్పుని పెద్ద భూతద్దంలో పెట్టి చూపిస్తూ నిజమైన అభివృద్ధిని, నిజంగా జరుగుతున్న అభివృద్ధిని మాత్రం ఎక్కడా బయటికి రానికుండా దాచిపెట్టేస్తుంది. ఇప్పుడు మనం తీసుకుంటే కనుక ఈ అభివృద్ధి కానీ మౌలిక వసతులు కానివ్వండి, ఇంకోటి ఈ అభివృద్ధి అంటే ఎలా ఉండాలి, చాలామందికి అవగాహన కూడా లేదు. ఇటువంటి అవగాహన కార్యక్రమాలు కూడా చాలా రావాల్సిన అవసరం. ఎందుకంటే ముందు ముందు ఎలక్షన్లు వచ్చే నాటికి ఈ అబద్ధం తన విశ్వరూపం చూపిస్తుంది. ఈ రానున్న 3 నెలల్లో ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి అబద్ధం తన విశ్వరూపం చూపించి ఒక బ్రహ్మరాక్షసులాగా మొత్తం ప్రపంచం మొత్తాన్ని ఆకిపోయింది. అటువంటిప్పుడు నిజం కూడా తన యొక్క నిజమైన రూపాన్ని సంతరించుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలకి నిజం ఎంత ఏమిటో చెప్పాల్సిన అవసరం చాలా ఆవశ్యకత. అభివృద్ధి అంటే ఏమిటి అసలు అంటే, నేను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ తీసుకుంటే కనుక సస్టైనబుల్ గోల్స్, సుస్థిరమైన అభివృద్ధి అంటే కొన్నిసార్లు ఏంటి అభివృద్ధి ఇవాళ చేస్తారు, ఎవరికి పోతుంది, లేదా సొన్నం వేసినట్టు సొన్నం రాలి అట్లా కాదు. సుస్థిరమైన అభివృద్ధి, ముందు తరాలకు కూడా అభివృద్ధి అందుతుందా లేదా, మనం చేసిన అభివృద్ధి ఫలాలు ముందు తరాలకు అందుతున్నాయా లేదా, అటువంటి అభివృద్ధి లక్ష్యాలు 17 లక్ష్యాలు చెప్పబడి ఉన్నాయి. సస్టైనబుల్ గోల్స్ అంటారు. సుస్థిర లక్ష్యాలు: 1 పేదరికం, 2 ఆకలి, 3 విద్య, 4 ఆరోగ్యం, ఇలా చెప్పుకుంటూ పోతే అందులో పారిశ్రామిక రంగం ఉంది, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అని. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా మౌలిక వసతులు కూడా మనం 2 రకాలుగా చూడాల్సిన అవకాశం ఉంది. ఒకటి ప్రజల జీవన ప్రమాణాలు పెంచే మౌలిక వసతులు, ఇంకొకటి ఏంటంటే ఆస్తులు, అంటే సంపద పెంచుతాం అంటారు కదా, అట్లాంటి సంపద పెంచడానికి ఉపయోగపడే ఆ డెవలప్మెంట్. ప్రజల జీవన ప్రమాణాలు పెరగకుండా మనం ఎంత సంపద పెంచి ఉపయోగించాలి. కానీ ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమైన మౌలిక వసతులు ఎక్కడ కల్పించాలి అంటే ఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఆ అభివృద్ధి సుస్థిర అభివృద్ధి ముందు తరాలకు కూడా ఉపయోగపడుతుంది. ఒక పిల్లవాడికి చదువు చెప్తే ఆ పిల్లాడి కుటుంబం మొత్తం కూడా బాగుపడుతుంది. మనం చిన్నప్పుడు కూడా చెప్పుకుంటా ఉంటాం. అది సుస్థిర అభివృద్ధి. ఒక కుటుంబం బాగుపడుతుంది, వాళ్ళ వంశం మొత్తం 4 తరాలకు బాగుంటుంది. ఒక పిల్లాడికి చదువు చెప్తే కనుక 4 ఏళ్ళు, వాడు 40 ఏళ్ళు బ్రహ్మాండంగా వాడి జీవన ప్రమాణాలు పెరుగుతాయి. వాడి కుటుంబంలో 4 తరాలు అభివృద్ధి చెందుతాయి. సో ఇటువంటి వసతులు రాష్ట్రంలో కల్పించారా లేదా అనేది మనం చూసినట్లయితే ఇది స్పష్టంగా కళ్ళకు కనపడుతుంది. ఎన్ని స్కూల్స్ని బాగు చేసాం ఈరోజు. ఒక విద్యారంగం తీసుకుంటే రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో. నాడు నేడు కార్యక్రమం కావచ్చు, ఇంకో కార్యక్రమం కావచ్చు, దీని ద్వారా ఇప్పటి వరకు విద్యారంగం మీద 1,12,577 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. రాష్ట్రంలో, దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఖర్చు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం. ఒక రకంగా చెప్పాలంటే విద్యారంగంలో కేంద్ర ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శంగా ఇచ్చిందని గొప్పగా చెప్పచ్చు, గర్వకారణం కూడా. ఎందుకంటే ఈ నాడు నేడు కార్యక్రమం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చేపట్టింది. గత 4 సంవత్సరాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఈ నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రతి పాఠశాల కూడా అభివృద్ధి చెందుతుంది. దాదాపు 30,000 పైచిలుకు పాఠశాలలు ఈరోజు మొత్తం కూడా రూపురేఖలన్నీ మార్చుతున్నాయి. పాఠశాలలన్నింటినీ కూడా ఎప్పుడైతే అభివృద్ధి చేశామో ఆటోమేటిక్గా చేరికలు పెరుగుతాయి. ఇవాళ చేరికలు కూడా పెరిగినాయి. ఈ చేరికలు పెరగడం వల్ల ఏంటంటే ఆర్థికంగా తల్లిదండ్రుల మీద చాలా భారం తగ్గిపోయింది. గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాల లేకపోతే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేటు పాఠశాల. మీ అందరికీ తెలిసిన విషయం, ప్రైవేట్ పాఠశాలలో ఏ రకంగా ఫీజులు వసూలు చేస్తారు, ఎంత దోపిడీకి గురవుతారు. ఈరోజు ఆ ఆర్థిక భారం మొత్తం కూడా ఒక సామాన్యుడి మీద తగ్గిపోయింది. ఆ ఆర్థిక భారాన్ని అతని కుటుంబానికి వేరే రకంగా ఉపయోగించుకోవడానికి అవకాశం ఏర్పడింది. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్ర ప్రభుత్వం మార్గంలోనే వాళ్ళు కూడా పాఠశాలన్నింటినీ కూడా అభివృద్ధి చేస్తారు. అలాగే రెండోది వైద్య రంగం. మనిషికి కావాల్సింది విద్య తర్వాత రెండోది ఏంటంటే వైద్య రంగం. వైద్య రంగం కూడా ఇప్పుడు విప్లవాత్మకమైన మార్పులు ఏ రాష్ట్రంలో కూడా 17 మెడికల్ కాలేజీలు మనకి శాంక్షన్ అవడం జరిగింది. ఈ సంవత్సరం అలా 7 మెడికల్ కాలేజీలకు ఓపెనింగ్లు కూడా చేస్తున్నారు. 850 సీట్లు కొత్తగా వచ్చాయి. మెడికల్ కాలేజీలే కాదు, ఇందాక చెప్పారు దాదాపు మన రాష్ట్రంలో
కొత్తగా వచ్చేసరికి ఈ ఫ్యామిలీ క్లినిక్ 10,000 పైచిలకు ఫ్యామిలీ క్లినిక్, ఇంటింటికి ప్రతి ఊరికి కూడా ఫ్యామిలీ క్లినిక్స్. ఇదే రాష్ట్ర ప్రభుత్వం కనుక మళ్ళీ మనం ఎన్నుకునేట్టయితే నేను అనుకుంటుంది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఊళ్ళో ఒక హాస్పిటల్, అందులో డౌట్. ఒక 4 ఏళ్ల కింద వరకు చూడండి, 4 ఏళ్ల కింద వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది. ఆ సంస్కృతి ఎంత విషమలం అయిపోయిందంటే కార్పొరేట్ హాస్పిటల్స్ పల్లెటూళ్ళలో కూడా పిఆర్ఓలను పెట్టేసేసి అక్కడ ఉన్న ఆర్ఎంపీలు వాళ్ళు వీళ్ళు కూడా పిఆర్ఓలు కూడా అవతారం ఎత్తి ఈ రోగులందరినీ కూడా కార్పొరేట్ హాస్పిటల్కి పంపించడం, అక్కడ రోగులందరినీ కూడా పీల్చి పిప్పి చేయడం. ఒక్కసారి హాస్పిటల్కి వెళ్తే సార్ వాడి ఆస్తి మొత్తం పోగొట్టుకుని లెక్క సార్. ఆరోగ్యశ్రీ వచ్చిన తర్వాత కొంతవరకు అది చాలా వరకు తగ్గిందని చెప్పచ్చు. ఇప్పుడు కొత్తగా తీసుకున్న ఈ ఫ్యామిలీ హాస్పిటల్స్ అనండి, ఫ్యామిలీ స్కీమ్ తీసుకున్నట్టు చాలామంది ముఖ్యంగా పేదవాళ్ళు, అంటే పట్టణాల్లో మనకు అది పెద్ద కనిపించదు, కానీ పల్లెటూళ్ళలో పేదవాళ్ళు ఎంతగా దాని మీద ఆధారపడుతున్నారో. కొంత ఇక్కడ ఏం జరుగుతుందంటే అభివృద్ధి కూడా చాలా కళ్ళకి కనపట్టలేదు. దాన్ని ఇవాళ మనం అందరికీ చూపించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అక్కడ జరుగుతుంది ఏంటి, ప్రతి పల్లెటూళ్ళలో కూడా ఈ ఫ్యామిలీ హాస్పిటల్స్ ద్వారా ఏం జరుగుతుందో కూడా స్పష్టంగా. ఇదివరకు సినిమా వేసే ముందు ఏ సినిమా హాల్ అని సినిమా వేసే న్యూస్ రీల్ అని వచ్చేది, చాలామందికి తెలుసు మా ఏజ్లో వాళ్ళు. ఆ న్యూస్ రీల్లో జరుగుతున్న అభివృద్ధిని ప్రభుత్వాలు చూపించి ఇవాళ అవి లేవు. ఇవాళ కూడా న్యూస్ రీల్స్ తీసుకుని ప్రభుత్వాలు న్యూస్ రీల్స్ తీసుకుని ఇదేం అబద్ధమేం కాదు, జరిగిన అభివృద్ధిని న్యూస్ రీల్స్లో ప్రతి ఒక్కరికి కూడా చూపించాల్సిన అవసరం. లేకపోతే ఇదే అబద్ధాలు కంటిన్యూ అవుతాయి. ఏం జరిగింది, ఒక రోడ్డు ఇక్కడ ఏం చేస్తుంటే ఏదో ఒక రోడ్డు తీస్తారు వానకాలంలో, ఆ రోడ్లు ఏమో గోతులు ఉంటాయి. నిజంగా ఉండొస్తుంది, ఉండకూడదు తప్పేం లేదు. కొన్ని వేల రోడ్లలో 1-2 రోడ్లు ఉన్నాయి. అవి తీసుకు పొద్దున సాయంత్రం ఇదే రోడ్డు కాదు కదా కావాల్సింది. రోడ్డు కూడా కావాలి, కాదని ఎవరంటలా. దీనికి ప్రయారిటీ ఉంటుంది. సస్టైనబుల్ గోల్స్లో ప్రయారిటీ ఫస్ట్ ఇచ్చింది పేదరికం, 2వది ఆకలి, 3వది విద్యకి, 4వది ఆరోగ్యం, పారిశ్రామిక రంగం 7వ స్థానం, అలాగే రోడ్స్ డెవలప్మెంట్ 9వ స్థానం. ఇట్లా 17 ఉన్నాయి. వీటిల్లో ప్రయారిటీ ఉంటుంది, ఇంపార్టెన్స్ ఉంటుంది. ఆ సస్టైనబుల్ గోల్స్కి ఏ ప్రయారిటీ ఇచ్చారో ఆ ప్రయారిటీ ప్రకారమే ప్రభుత్వాలు కూడా ఏం చేస్తాయంటే దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి.